సో మొత్తానికి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ దాని ట్రయల్ కానీ ఎలక్షన్స్కి ఉపయోగపడతాయని ఒక నెరేటివ్ అయితే బిల్డ్ చేశారు కొత్తగా. రైట్, ఎవరి అనాలిసిస్ వాళ్ళది. ఇకపోతే సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషను ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్లే దీంట్లో అనేక కోణాలు ఉన్నాయంటున్నారు. ఆ రకంగా చూసినా కానీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా జరిగేటటువంటి నీడ్ అనేది కనపడుతుంది కదా, అంటే మళ్ళీ అవసరం లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటున్నారు. అంటే వాళ్ళు ఇన్ ది సెన్స్ పిటిషనర్లు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు కానీ. సో ఓవరాల్గా ఏంటి సార్ ఇది కూడా అంటే సార్ అన్నట్టు మధుసూదన్ రెడ్డి గారు ట్రయల్కి దశకు రాకుండా దీన్ని సాగదీస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా అసలు ట్రయల్కి రానివ్వకుండా చేస్తే మరి దాన్ని ఏమంటారు తెలియదు. సార్ కృష్ణంజలి గారు, మీరు విషయంలో సునీతా రెడ్డికి సంబంధించిన అంశం అవినాష్ రెడ్డి అదేవిధంగా కేసులో ఉన్న నిందితుల యొక్క వాదన ఇప్పుడు ప్రజెంట్ జరిగినటువంటి అంశంలో వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి అంటే, ఇదే సునీతా రెడ్డి ఈవిడ కేసు తొలిగట్టున విచారణ జరగాలి, ట్రయల్ జరగాలి అని వారు ఒకవైపున వాదిస్తున్నారు. ఇంకొక వైపున కేసు సిబిఐ ద్వారా పునర్విచారణ జరగాలని వాదిస్తున్నారు. ఇది కాంట్రడిక్టరీగా ఉంది. కేసు ఒకవైపున పునర్విచారణ జరిగితే కోర్టులో ట్రయల్ జరగదు కదా, కాబట్టి ఆవిడ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి కొన్న అబ్జెక్షన్ ని వాళ్ళు లేవనెత్తారు. ఆ అబ్జెక్షన్ ఏమైంది, సస్టైన్ అయితే లేదా అనేది కోర్టులో ఇది ఒక వాయిదాకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇంకా కోర్టు ఏమి మళ్ళీ పునర్విచారణకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి క్రమంలో దీన్ని ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారము అనేటువంటి కోణంలో విచారించాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఆయనకి అవగాహన ఉందో లేదా దాని మీద మర్చిపోయారో లేదు తెలియదు, కానీ దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరి మీద కేసులు నమోదయ్యాయి. వీళ్ళే హత్య చేశారు అనేటువంటి విషయాన్ని కొంతమంది ఫిర్యాదు చేయటము, దాని మీద అప్పుడు సిబిఐ కేసు నమోదు చేయటము, కేసు విచారణలో కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు అందరూ నాకు తెలిసి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే డైరెక్ట్ చెప్పలేదు, కానీ అందరూ చెప్పారు. ఏం చెప్పారయ్యా అంటే, వివేకానంద రెడ్డి ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన పెళ్లి గురించి, ఆయన పిల్లలకు సంబంధించిన వ్యవహారం, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే సునీతారెడ్డి ఆమె భర్త ఇద్దరూ కలిసే చంపించారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన అండి. అది వాళ్ళు బహిరంగంగానే చెప్పారు ఆ రోజున. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ ముందు సునీతారెడ్డి అడిగినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, ఇక్కడ గవర్నర్ ని, అదేవిధంగా ఇక్కడ హైకోర్టుని, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ముందు మా మీద కేసులు ఎత్తేయండి అనేటువంటిది సునీతారెడ్డి అడిగారు. అందుకని ఆ కేసుని నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టులో సునీతారెడ్డి ఆమె భర్త రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ మీద విచారణని నిలుపుదల చేసింది కోర్టు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశానికి వచ్చేసరికల్లా దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటి అంశము 100% నిజం. ఎవరయ్యా అంటే, ఇద్దరు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం, రెండు వాడుకుంటున్నాయి. ఎలా వాడుకుంటున్నాయా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 5 ఏళ్ల పాటు అప్పుడు ప్రభుత్వంలో కేంద్రంలో ఉండేటువంటి సహకారం తీసుకొని దానికి నత్తనడక నిలిపేటువంటి విధంగా, ఒకవేళ సిబిఐ దర్యాప్తు జరుగుతుంటే లోకల్ పోలీసులు వెళ్ళి అడ్డుపట్టము, అవసరమైతే సిబిఐ వాళ్ళకి బాంబులేసి లేపెట్టడం, ముందు అర్జెంట్ గా మీరు కడప గెస్ట్ హౌస్ ఖాళీ చేయండి, ఇవన్నీ ప్రభుత్వం పోలీసులే చేశారు. వాళ్ళు సిబిఐ దర్యాప్తు సంబంధించిన ఇవన్నీ జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు. తనకు అధికారం ఉన్నటువంటి దాన్ని విచ్చలవిడిగా దాని దుర్వినియోగానికి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు, రాజకీయం చేశాడు. దీంట్లో ఏం చెప్పాడు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని వాళ్ళు రాజకీయం చేస్తూ దాని కేసు తప్పుదారి పట్టించేటువంటి విధంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసినట్టు తర్వాత చూపించి, బెయిల్ వచ్చినట్టు చూపించి, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నారు. ఇది మరి తెలుగుదేశం ఏం చేస్తుంది దీంట్లో రాజకీయం? నేను ఒకటి అడుగుతున్నాను. సునీతారెడ్డి ఆవిడ తిరుగుతున్నారు, ఈ 18 నెలల నుంచి, సంవత్సరం నుంచి తిరుగుతా ఉన్నారు. మీరు 5 ఏళ్ళు గమనించండి. మీరు 5 ఏళ్ళు తెలుగుదేశము, జనసేన
వీళ్ళకి సిద్ధానికి సంబంధించినటువంటి వైసీపీకి వ్యతిరేక ప్రచారంలో ఇది కంపల్సరీ ఉంటుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించినటువంటి వ్యవహారం కంపల్సరీ వాళ్ళ ప్రచారంలో ఉంది. 5 ఏళ్ళు ఉంది. మరి 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు పాపం ఆవిడ సంవత్సరాన్ని తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లు పెట్టి చాలా బలంగా సెటైనిక్ గా కూడా చెప్తున్నాడు. మరి అద్భుతంగా నాకు ఆ రోజున నా చేతిలో కత్తి పెట్టారు, నన్ను మధ్య పెట్టారు, నాకు ఆ రోజున ఏం జరిగిందో అర్థం కాలేదు. అవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అని ఈ సెటైనిక్ చెప్తున్నాడు. నేను ఒకటి అడుగుతాను, విజయ్ కిరణ్ గారు ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది, చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. నేను ఇప్పుడు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, అంతా అయిపోయింది, నిన్ను మభ్య పెట్టారు, ఇది చేశారు, నిన్ను మోసం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీకు ఖర్చు పెట్టింది, ఇవన్నీ చేసి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, గతం సంగతి వదిలేస్తావు. ఇప్పుడు ముఖ్యమంత్రి సునీత రెడ్డి ఆవిడ పాపం ఇవన్నీ కూడా వాళ్ళ తండ్రికి అన్యాయం జరిగిందని మీరు ఎన్నికల్లో వాడుకుంటారు, 5 ఏళ్ళు వాడుకున్నప్పుడు నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరు ఇమ్మీడియట్ గా సునీత రెడ్డి ఏవైతే అడుగుతుందో అదే విషయాన్ని, ఈ కేసు పూర్తి స్థాయి దర్యాప్తు మళ్ళీ పునర్విచారణ జరపాలి సిబిఐ అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వానికి రాసి మీరు సిబిఐ పునర్విచారణ జరిపించవచ్చు. ఇది కోర్టు కోసం ఎందుకు చూడాలి, కోర్టు నిర్ణయం కోసం ఎందుకు చూడాలి? ఇదొక ప్రాసెస్. కోర్టు ఇవ్వటం అయితే అదొక రకంగా చేయొచ్చు, మీరు ప్రభుత్వం కూడా మీరు చేయొచ్చు కదా. మీరే చెబుతున్నారు కదా, ఎవరు చంపేశారో వాళ్ళు చంపేసి నా చేతులు కత్తి, ఎవరు చంపారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి పాయింట్ టేకెన్ సార్. మీకు 160 కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశము ఈ విధమైనటువంటి కేసుని తేల్చే ఉద్దేశం లేదు. నేను ఒకటి చెప్తున్నా అండి, నాకున్నటువంటి అవగాహన మేరకు ఇక నా చాలా కేసులు ఏవైతే కంక్లూషన్ లాజికల్ ఎండింగ్ అనేటువంటిది అది ఎప్పటికీ ఉండదు. అలాంటి కేసుల్లో ఒకటి వివేకానంద రెడ్డి కేసు అని చరిత్ర, భవిష్యత్తు కూడా చరిత్రలో ఇది చరిత్రగా మిగిలిపోయి తప్ప ఏ విధమైనటువంటి వాస్తవంగా దోషులు ఎవరు, దాని తెగడానికి వ్యక్తులు ఎవరు ఏంటి అనేటువంటిది తేల్చేటువంటి ప్రయత్నం ఒకవేళ సునీత రెడ్డిగా అన్యాయం జరిగితే న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగో క్లారిటీ చెప్పేసాడు, నువ్వేం చెప్తున్నావు అని చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఈ రోజున మాట్లాడేవన్నీ కూడా కేవలము డ్రామాటిక్ గా ఉన్నాయి తప్ప ఇది వాస్తవ దగ్గరగా లేవు అనేటువంటి విషయాన్ని గమనిద్దాం. రైట్, ఓకే సార్. కిరణ్ గారు క్విక్లీ, వెరీ క్విక్లీ. కృష్ణన్నకి తెలియదని ఉద్దేశం కాదు, అన్నకి అంతా తెలుసు. ఇక్కడ ఇప్పుడు ఇష్యూ జ్యుడిషియల్ ప్రివ్యూలో ఉంది. ఇప్పుడు జ్యుడిషియల్కి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ఎవరు విచారణ చేయాలనేటువంటిది, సిబిఐ విచారణ చేయాలనేటువంటిది అంశం క్లారిటీగా జరుగుతూ ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ వేయటానికి ఉండదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కోర్టు ఆర్డర్ ద్వారా మాత్రమే జరిగిద్ది ఒకటి. రెండోది, ఈ అంశంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి మేము ఎప్పుడూ కూడా ఆమెకి సహకారం అందిస్తూనే ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఏమంటాడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి బ్రదరు, సరే ఆయనకి చిన్నాన్న కాదనుకోవచ్చు కాసేపు, ఆ పిల్లోడు ఒక కన్ను ఇంకో కన్ను ఎందుకు పొడుచుకునిద్ది, ఆ పిల్లోడు ఎవరు పసిపాలుడు, అవినాష్ రెడ్డి గారు పసిపాలుడు, ఆ పిల్లోడు ఎందుకు చంపుతాడు అనేటువంటి మాట స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడారు. అంటే ఇక్కడేంటి, ఆ హత్య కేసు నిందితుల్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతూ 5 సంవత్సరాలు వచ్చారు. వాల్యుబుల్ టైం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భం అది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ దాటి కోర్టు ప్రివ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు ఆర్డర్స్ ద్వారా మాత్రమే చేయడానికి వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా 173 క్లాజ్ 8 ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ని గవర్నమెంట్ మళ్ళీ లెటర్ రాసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేటువంటి ప్రొవిజన్ ఉన్నట్టు నాకున్నటువంటి లీగల్ నాలెడ్జ్ లో ఎక్కడా కూడా లేదు. ఇది జ్యుడిషియల్ నుంచి రావాల్సినటువంటి ఆర్డరే తప్ప ప్రభుత్వంగా చేసేటువంటి ఆర్డర్ కాదు అనేటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దానికోసం రైట్ 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 ఓకే సార్. సార్ కృష్ణాంజలి గారు మీకు కావాలని మళ్ళీ చివరిలో ఇస్తాను. సార్ తులసిరెడ్డి గారు, నేను అనుకుంటాం అంటే సెపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు అన్న, దాన్ని ఇంప్లీడ్ అంటారు కదా, ఇంప్లీడ్ ఒక పాయింట్ గా క్లారిఫికేషన్ ఇస్తానండి, హాఫ్ మినిట్ కూడా పట్టదు. అందుకనే ఇప్పుడు విజయ్ కిరణ్ గారు కూడా లాకి సంబంధించినటువంటి అవగాహన ఉన్నవాడే, అన్ని అవగాహన లేనటువంటి వాడు కాదు. తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే
కోర్టు ఏం తేల్చిద్ది అనేటువంటి సెకండరీ, తేల్చేది ఏమైనా తేల్చొచ్చు. ప్రభుత్వాలకి సిబిఐ విచారణ వేయాలా లేదా అనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవు, కానీ కేంద్ర ప్రభుత్వానికి రాయొచ్చు. రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో ఉండగానే నిర్ణయం తీసుకుంటే కోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కదా, నిర్ణయం చెప్పింది అంతే తప్ప ఆల్రెడీ సిబిఐ విచారణ చేస్తుంది లేదు. ఏ విధమైన కాదు సార్, ఆల్రెడీ సిబిఐ చేస్తుంది కదా, ఆల్రెడీ సిబిఐ చేస్తుంది కదా, ఆల్రెడీ సిబిఐ చేస్తుంది. మీరు అనేది ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రొయాక్టివ్ గా గవర్నమెంట్ నుంచి అని అంటారు. అలా అనుకుంటే నాకు తెలిసినంత వరకు సునీత గారి పిటిషన్ తో ఇంప్లీట్ అవ్వాలేమో, అవకాశం కూడా ఉందో లేదో నాకు తెలియదు. అందుకనే చెప్తున్నట్లేంటి, ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే కోర్టు ఏమో అబ్జెక్ట్ చేయదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి రాయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయొచ్చు సిబిఐకి, సిబిఐ వాళ్ళ కోర్టుకి ఇస్తుంది. కోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ప్రభుత్వం విచారణ జరపన్నది కాబట్టి జరపండి అని చెప్పి, మీరు మా పరిధిలో ఉంటే మీరెందుకు నిర్ణయం తీసుకున్నారని కోర్టు అడగదు. కావాలంటే తెలుసుకోండి లాకు సంబంధించినటువంటి విషయాన్ని. సరే, ఒకటి మీరే అన్నారుగా, ఇది ఎంత జరిగినా గానీ ఇది చరిత్రలో అలా ఉంటుంది తప్ప దీన్ని ఎన్నిసార్లు రీఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదు లేదని. దురదృష్టం అండి పాపం. వివేకానంద రెడ్డి గారికి ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. ఈ డ్రామాటిక్ ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అడుగుతున్నా, సమాధానం చెప్పాను. ఓకే, ఉరి మంగళం మీద పడినట్టు ఆయన చనిపోగానే రెండో రోజు పట్టగత్తి తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు తీసేసిన తర్వాత తీసేసిన తర్వాత మధుసూదన్ రెడ్డి గారే అన్నారు ఆయనకేం పాత్ర లేదని చెప్పేసి. ఇప్పుడు మళ్ళానేమో అప్పుడు అన్యాయం చేశారండి చంద్రబాబు నాయుడిని. నువ్వు న్యాయం చేసుకునేటువంటి స్థాయిలో 164 సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి కదా. నువ్వు ఇప్పుడు 164 సీట్లు ఉన్నప్పటికీ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారినే విమర్శించాలి అనేటువంటి ఆలోచనతో మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు. ప్రొవిజన్ ఉండాలా, ప్రొవిజన్ ఉండాలా? ప్రభుత్వం చేయడానికి ప్రొవిజన్ లేదు. మీరు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది అనవసరం. ఈ పొలిటికల్ గా కాసేపు పక్కన పెట్టండి. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది, ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కదా సార్. జుడిషియల్ పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకు పంపించింది కాబట్టి, సిబిఐ కోర్టు దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ దీంట్లో ఇంత ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి సార్. ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఆవిడ వెళ్ళారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది, కింది కోర్టుకి రిఫర్ చేసింది. ఇప్పుడు కింది కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ ప్రకారంగా వెళుతుంటుంది. ఇక దీంట్లో పొలిటికల్ అంటారా? నిజంగా చంద్రబాబు నాయుడుకి నిజాయితీ ఉంటే ఈ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. సరే, ఓకే. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం కూడా నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఒక్క నిమిషం, చివరిలో టైం అంతా వేస్ట్ అవుతుంది. అలా అనుకుంటే 2019 మర్డర్ కేసు కన్నా చంద్రబాబు నాయుడు గారికి అంత ఇంట్రెస్ట్, అంత ప్రొయాక్టివ్ నేచర్ ఉంటే 12 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏం చేస్తున్నారని మరి అట్లా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగొచ్చు. ఆయన అది అడగడం ఇది అడగడు. కానీ ఒకసారి తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట సార్. చంద్రబాబు నాయుడు గారు జగన్ అక్రమ ఆస్తుల కేసుల గురించి అడిగేటప్పుడు స్కిల్ స్కామ్ కేసు, ఈ యొక్క 17 కేసుల్లో ఉండే కేసులు కూడా అడగాలి సార్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాటిలో కూడా ఆయన కేసుల మీద కూడా విచారణ జరిపించాలని అడగాలి కదా. అది అంటే ఇక్కడ మీరు అడగండి. ఒక నిమిషం సార్, మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అడగండి. ఒక నిమిషం, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అడగండి. కాదు సార్, ఇక పరిపాలన చేయొద్దు, అదే అంటున్నాను. ఇక పరిపాలన ఏం చేయొద్దు సార్, అదే అంటున్నాను. పరిపాలన ఏం చేయకుండా ఇక ఈ కేసులు వెనకాల పడి తిరుగుతా ఉండాలన్నమాట ప్రభుత్వాలు. ఇక ఇదే పని. అందుకోసం ఎందుకు ఓకే, లెట్ ఇట్ బి సార్. ఓకే సార్, తులసిరెడ్డి గారు ప్లీజ్